వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతున్న కూటమి ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని, ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోకుంటే కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని వైఎస్ఆర్సీపీ కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడలోని డి కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ సిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ నగరంలో 1 కోటి సంతకాల సేకరణను ఉద్యమంగా చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రైవేటీకరణను వెంటనే కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోకుంటే ఉద్యమాన్ని పార్టీ ఆదేశాల మేరకు మరింత తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన జనరల్ ఆసుపత్రి ఉందనుకోండి, ఎవరిలో ఫ్రీయే. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి చాలా ఏంటంటే ఒక 10 మంది 20 మంది ఫ్రీగా చేసి మిగతా 90 మంది కూడా డబ్బులు వసూలు చేస్తారు. అదే మన ప్రైవేట్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాగైతే ఉందో మొత్తం అన్ని మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ కూడా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఉండాలి. జగన్మోహన్ గారు ఆలోచించి ఆ జిల్లాలో ఇప్పుడు మనకి ఈ రోజు కూడా కొవ్వూరు నుంచి, ఏలూరు నుంచి కాకినాడ వస్తారు. వచ్చే ఉండదు ఫ్యూచర్లో. ఏ జిల్లాకి ఆ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ వచ్చేస్తే ఉండదని మంచి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని టేకప్ చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చిన రీతిలో అన్ని కార్యక్రమాన్ని మనం వ్యతిరేకించడం జరుగుతుంది. డెఫినెట్గా 100% ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. కాకినాడలో కూడా మనం బాగా చేసాం. కనుక ఈ ప్రోగ్రామ్కి 10వ తారీఖున కరెక్ట్గా 10 గంటలకి మన పార్టీ ఆఫీస్ నుంచి మన కాకినాడలో ఏదైతే మన కోటి సంతకాలు చేయాలి, కోటి సంతకాల్లో భాగంగా మనం సాధించామో ఇవన్నీ కూడా ఒక టాటా ఏసీలో పెట్టి మన జిల్లా కార్యాలయానికి అందజేయాలి.